నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। తీసుకొని ఒక్క 4.5 కోట్ల రూపాయలతో ఒక గ్రామానికి ఏ గ్రామంలో కూడా తెలిసి 5 సంవత్సరాల్లో 4.5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు జరిగి ఉండవు। కానీ అయ్యన్న పాత్ర గారు ఒక్క మన గ్రామానికి 4.5 కోట్లు ఇచ్చి సీసీ రోడ్ వేశారు। అంతేకాదు గతంలో మనం మంచినీళ్ళకి చాలా ఇబ్బంది పడేవాళ్ళం, బోర్ల దగ్గర మన ఆడవాళ్ళు కొట్టుకునేవాళ్ళు। కానీ అయ్యన్న పాత్ర గారు మన గ్రామాన్ని దత్తత తీసుకొని లింగంపేటలో వరల్డ్ బ్యాంక్ నిధులతో అక్కడ లింగంపేటలో స్కీమ్ పెట్టి మన ఇంటి వాళ్ళ తండ్రిదండ్రుల్ని పోషించుకుంటారు, ప్రభుత్వం మీద ఆధారపడే పరిస్థితి రాదు। కానీ ముఖ్యంగా ఏ ప్రభుత్వం అయినా సరే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం చూసుకోవాలి। అంతేకాదు ఈరోజు మన గ్రామం ఉంది, నిన్నే మన ఎమ్మెల్యే మన గ్రామం వచ్చారు। గ్రామం వచ్చి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి అదే ఇచ్చాడు చెప్తారు। నేను ఇది చేసేది మీ గ్రామానికి ఒకటి చెప్పలేడు, ఎందుకంటే ఏం చేస్తే కదా చెప్పడానికి। కానీ అదే మన అయ్యన్న పాత్ర గారు ఆదుకున్న వ్యక్తి ఉన్నారంటే అది మన చంద్రబాబు నాయుడు గారే। అంతేకాదు ఈరోజు ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, యువతులు ఉన్నారు, వాళ్ళకి ప్రతి సంవత్సరం డిఎస్సి ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు తీసి వాళ్ళని ఆదుకున్న వ్యక్తి ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే। ఒకవేళ ఎవరికైనా ఉద్యోగం రాకపోతే నిరుద్యోగులు ఇబ్బంది పడకూడదని చెప్పి ఆ రోజు నిరుద్యోగులకి 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు। అదే కాదు కనీసం ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా తీయకుండా మన యువతలందరినీ మోసం చేస్తున్నారు। ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఏ పథకం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రన్న బీమా పథకం ఉండేది, మన గ్రామంలోనే ఆ పథకం వల్ల అడిగేది। అదే కాకుండా ఇప్పుడు మన మాదిగ సోదరులు ఉన్నారు, చర్మ వ్యాపారం చేసేవారు, డప్పు కళాకారులు కూడా వాళ్ళు ఆదుకోవాలని చెప్పి వాళ్ళకి పెన్షన్ పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే। అలాగే కాకుండా మన మత్స్యకారులకి, ఎస్టీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిదే। అంతేకాదు ఈరోజు చూస్తే ఆఖరికి సమాజంలో చిన్న చూపు చూస్తున్న ఇతరులకు కూడా పెన్షన్ పెట్టి వాళ్ళు ఆదుకున్న ఘనత మన చంద్రబాబు నాయుడు గారిదే। తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అభిమానులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు। ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడితే మా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలే తప్ప అభివృద్ధి ఉందో సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి 10 సార్లు చెప్పడం మనం వింటూ ఉంటాం। కానీ నిజానికి సంక్షేమం అంటే చంద్రబాబు నాయుడు మీ అందరికీ తెలిసి ఉంటుంది। చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు పెన్షన్ అంటే 3 పెన్షన్లు, వికలాంగ పెన్షను, వితంతు పెన్షను, వృద్ధాప్య పెన్షన్। కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఇవే కాకుండా ఒంటరి మహిళలు, అంటే పెళ్ళి అయిపోయి భర్త విడిపోయిన మహిళలు, పెళ్ళి కాకుండా ఒంటరిగా ఉండిపోయిన మహిళలు కూడా మన సహాయం